అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మాసన్ మీడియా. మొన్న రఘురామరాజు గారి కేసులో అరెస్ట్ అయిన తులసిబాబు గురించి ఒక వీడియో చేశాను. నెల్లూరు పెద్దారెడ్డి సీన్లో బ్రహ్మానందం గారి లాగా ఆయన ఎస్పీ ఆఫీస్ ముందు అనుచరులతో ఓవరాక్షన్ చేశారు. దానివల్ల ఎంక్వైరీ చేసి పంపించాల్సిన చోట కూడా అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి వీడియో మాట్లాడాను. అయితే ఈ మధ్య ఈ తులసిబాబు అనే వ్యక్తి కోసం బయటకు వచ్చిన కొన్ని రహస్యాలు చూశాక తులసిబాబు అంటే కమెడియన్ కాదు, పెద్ద కిలాడి అని అర్థమైందండి. ఒంగోలు ఎస్పీ దామోదర్ గారు అరెస్ట్ చేసిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదండి. అతన్ని కదిపితే ఒక తేనె తొట్టను కదిపినట్టే, ఒక తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్టు చాలామంది బండారాలు బయటపడే అవకాశం ఉందండి. నాకు ఈ సీను చూస్తూ ఉంటే ఒక సినిమాలో సీను మళ్ళీ గుర్తొచ్చిందండి. సింగం 2 అనే సినిమాలో సూర్య గారు హీరో. ఆయన ఒకసారి పోర్ట్లో తనిఖీలు చేస్తూ ఉంటాడు. అక్కడ కొంతమంది విదేశీయులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని పట్టుకున్నారు. బాబు ఏదైనా మీ పాస్పోర్ట్ ఇవ్వంటారా అంటే పాస్పోర్ట్ ఇస్తారు. ఆ పాస్పోర్టు సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా ఒక ఇద్దరునో ముగ్గురునో విదేశీయులైన అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెడతాడు. జైల్లో పెట్టి చాలా చిన్న కేసు అది. దానికి కావాల్సిన ధ్రువపత్రాలు చూపించి వదిలేస్తాడు. అయితే ఎప్పుడైతే వీళ్ళని లోపల పెట్టాడో ఇంకా అక్కడ నుంచి సూర్య గారికి తెగ ఫోన్లు వచ్చేస్తుంటాయి, తెగ రికమెండేషన్లు వచ్చేస్తుంటాయి, గోల గోల చేసేస్తూ ఉంటారు. నువ్వు ఎవరిని అరెస్ట్ చేసావు అంటే అర్జెంటుగా వాళ్ళని వదులు అంటూ ఉంటే సూర్య కూడా డౌట్ అవుతుంది. ఇదేట్రా నేనేదో చిన్న కేసులో పట్టుకుంటే వీళ్ళెవరినో విదేశీయుల్ని ఎంతమంది ఎందుకు చేస్తున్నారు ఇంత అడావుడి అనుకుంటాడు. కానీ ఆ తర్వాతే తెలుస్తుందండి ఆయన అరెస్ట్ చేసింది డ్రగ్ డీలర్ డానీని, కింగ్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అని తర్వాత తెలుస్తుంది. అలాగే పెద్ద పెద్ద నేరస్తులు చిన్న చిన్న కేసుల్లో అరెస్ట్ అవుతూ ఉంటారు ఒక్కోసారి. సేమ్ ఈ తులసిబాబు కూడా అలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి అని చాలామంది మాట్లాడుకుంటున్నారండి. యాక్చువల్గా రఘురాము గారిని కొట్టిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు, కానీ ఆయన్ని పట్టుకుని కదిపితే మాత్రం చాలామంది బడాబాబుల బ్రతుకు బండారాలు బయటపడతాయని ప్రజలందరూ చెప్పుకుంటున్నారండి. అయితే నాకందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం రఘురామరాజు గారిని సిఐడి అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినప్పుడు ప్రైవేట్ వ్యక్తి అయిన తులసిబాబు వెళ్ళి రఘురామరాజు గారిని కొట్టి ఆయన గుండెల మీద కూర్చుని ఆయన కొడుతున్నప్పుడు వీడియో తీయించి ఆ వీడియోని ఎక్కడో బయట పంపించాడు. బా, అదేమో ఆషామాషి విషయం కాదండి, అదేమో అల్లటప్ప నేరం కాదు. అది ఒక సిఐడి చీఫ్, ఒక డీజీపీ అక్కడ ఉండగా డీజీపీ హయాంలో ఓ ప్రైవేట్ వ్యక్తి ఎంత దారుణాన్ని కొడిగట్టాడంటే ఇక అతను ఇంకెన్ని నేరాల్లో భాగస్వామి ఉంటాడో ఒకసారి మనం ఊహించడానికే భయంకరంగా ఉందండి. అయితే పివి సునీల్ కుమార్ గారు కూడా ఆయన మీద పడ్డ కేసు గురించి ఆయన ఏం టెన్షన్ పడతలేదట. ఈ తులసిబాబును బయటికి తీసుకురావాలి అర్జెంటుగా టెన్షన్ పడుతున్నాడని నాకు అందిన విశ్వసనీయ సమాచారం అండి. దీన్ని బట్టి తులసిబాబును పట్టుకుని ఈ ఒక్క కేసులోనే కాదు మిగతా కేసుల్లో కూడా ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటపడతాయని ఒంగోలు ఎస్పీ దామోదర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక ప్రకటన విడుదలైంది. ఈ తులసిబాబు అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ బహిరంగ ప్రకటన చేయడం కూడా ప్రజలందరూ గమనించాలి. ఆ సింగం 2 సినిమాలో సూర్య గారు ఎలాగైతే డ్రగ్ డీలర్ డానీని అరెస్ట్ చేశాడో అసలు విషయం తెలియకుండా చిన్న కేసులో, అలాగే ఇక్కడ ఒంగోలు ఎస్పీ దామోదర్ గారు కూడా తులసిబాబుని ఒక కేసులో అరెస్ట్ చేశారు. కానీ తవ్వితే ఆయన వెనకాతల చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద డీల్స్ ఉన్నాయనే విషయం బయటపడుతుందని ఆంధ్రప్రదేశ్లో టాక్ ఉందండి. ఏదేమైనా రఘురామరాజు గారి దయ వల్ల ఈ నేరాల తొట్ట కదలబోతుంది, నిజమైన నేరస్తులకి శిక్ష పడబోతుందని మనం అందరూ ఆనందించాలండి. జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.